మార్నింగ్ అందరికీ కూడా. నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పటికీ కూడా కొన్ని శక్తులు మరి ప్రశాంతంగా ఉండనివ్వకుండా ప్రెస్కు రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. దానికి ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. కుమ్మగడ్డ మండలంలో ఎర్రంపల్లి అని ఒక విలేజ్ ఉంది. అక్కడ నా బంధువులు ఉన్నారు. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. ఆంధ్ర నుంచి కర్ణాటకకి ఎడ్యుకేషన్ నిమిత్తం పోయేటప్పుడు కూడా లాస్ట్గా వాళ్ళ ఇంట్లోనే ఒక రోజు ఉండి అక్కడి నుంచి నేను బళ్ళారికి పోయినా 78లో. అంటే బంధువులు నాకు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన మరుసటి రోజునే టీడీపీ కార్యకర్త వాళ్ళపైన దాడి చేశారు. అది రస్తా 1962లో భైరవంతిప్పకి ల్యాండ్ ఇచ్చారు. దానిపైన ఒక వ్యక్తి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది మాది అనే ఒక ధీమాతోటి అతను టీడీపీ కార్యకర్త ఇంటికి పోయి దాడి చేశారు. ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన మరుసటి రోజే దాడి చేశారు. అతను రాయదుర్గం హాస్పిటల్కి పోతే స్కానింగ్ చేయాల్సి వస్తుంది, బళ్ళారికి వెళ్ళండి అని చెప్పారంట. అప్పుడు నేను బళ్ళారిలో ఉన్నా. అన్న ఇలా నీ వచ్చిపోయిన నెక్స్ట్ డేనే ఇట్లా దాడి జరిగింది మా పైన, ఇట్లా హాస్పిటల్కి వచ్చినామనంటే హాస్పిటల్కి పోయి వచ్చిన అంతే. ఇక స్టార్ట్ ఏవిఎన్ దాంట్లో ఒక పెద్ద ఏదో ప్రోగ్రామ్ వస్తుంది అనుకుంటా. అందులో కూడా చెప్తారు కదా ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్. దాంట్లో ఏదో ధర్మం తప్పినట్టు, వైసీపీ వాళ్ళని కలిసినట్టు, వైసీపీ వాళ్ళతో కుమ్మక్క అయినట్లు రకరకాలుగా వార్త అంతా కూడా. దీనికి అంతా కారణం ఏమంటే ముఖ్యంగా మా అక్కడ ఉండే టీడీపీ ముఖ్య నాయకుడు, దానికి తోటు ఇక మన ఆంధ్రజ్యోతిలో ఒక విలేకరు ఉన్నాం. ఆయన కాలు శ్వాసలకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్ని హ్యాండ్స్ లెగ్స్ అన్నీ అతనే. అతను మొదటి నుంచి కూడా నా పైన విషయం చిమ్ముతూనే ఉంటాడు. ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా నా పైన విషయమే చిమ్ముతూ ఉంటాడు. అతను చేసి ఏదో ఇట్లంతా వేయించినాడు. నేను ఒకటి అడుగుతున్నా, అంటే నా బంధువులకి ఏమి జరిగినా కూడా నేను పార్టీలు చూసుకోవాలా? ఇప్పుడు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా నాకు అర్థం కావట్లేదు. నా బంధువులకి ఏమన్నా అయితే కూడా నేను వాళ్ళ వైసీపీ ఉంటే నేను పోకూడదు. ఇప్పుడు కేసీనేని నాని, కేసీనేని చిన్ని వేరే వేరే పార్టీల్లో లేరా? వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కార్యక్రమాలు అంటే ఊరుకోరు పోరా? ఇప్పుడు చెప్పేది ఏమంటే రాజకీయాలంటే ఎప్పుడు కత్తలు కట్టుకొని ఉండాలి. బంధువుల పైన కూడా ద్వేషమే సాధించుకోవాలి. ఇదే నా చెప్పే రాజకీయం అనేది. ఇక ఇంకోటి చెప్తుంటారు సార్కి ఒకసారి, సొంత గుడికి రామచంద్రారెడ్డి, వైసీపీ గుడికి రామచంద్రారెడ్డి రకరకాలు. కానీ ఎవడు మీ నాయన చెప్పినాడా మీ తాత చెప్పినాడా నేను ఏమన్నా వైసీపీకి పోతానని? సిగ్గుండక్కర్లే కడుపు కన్నం తినే ఎదవులకి 24 గంటలు ఇదే వార్త రాస్తారు. తుమ్మితే ఊడిపోయే బుక్ అంట నేను బీజేపీకి ఎప్పటికైనా వెళ్ళిపోతానంట వైసీపీకి. మళ్ళీ నీ తాత చెప్పినాడా నీకేమన్నా, ఇంకెవడైనా చెప్పినాడా నీకు? కానీ ఈ బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు, దీన్ని తెలుగుదేశం వాళ్ళు దీన్ని కొంచెం తెలుగుదేశం వాళ్ళంతా దాన్ని షేరింగ్ అనమాట. తెలుగుదేశం వాళ్ళు ఆంధ్రజ్యోతిలో ఏదో వార్త వస్తుంది, పోనీ మాకు సంబంధం లేదంటే ఇతను మహమ్మద్ అయూఫ్, ఇతను ఆంధ్రజ్యోతి విలేకరి, ఇది కూడా మహమ్మద్ అయూఫ్. నువ్వు ప్రింట్ మీడియా విలేకరివి, ఈ ఎలక్ట్రానిక్ మీడియాని నువ్వు షేర్ చేస్తుంటావు నా పైన ఎప్పుడు కూడా. చాలా బాధ అనిపిస్తుంటుంది నాకు. 24 గంటలు విషయం చూడడమే. ఏదో ఒకటి వాళ్ళు అతను ఆంధ్రజ్యోతి విలేకరి ఏబిఎన్లోనో ఆంధ్రజ్యోతి పేపర్లో ఏదో ఒకటి రాస్తాడు, దాన్ని తీసుకొని టీడీపీ వాళ్ళంతా షేరింగ్ చేస్తారు. ఇది ఎందుకు దాన్ని ప్రశాంతంగా ఉండేది నాకు అర్థం కావట్లేదు. ఇక దాంట్లో చెప్తా ఉన్నారు నేనేదో వ్యాపారాలు చేసుకునేదానికి దానికి దీనికి అని చెప్పి. ఏమున్నాయి వ్యాపారాలు? అక్రమంగా ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు తెలుస్తుంది కదా అధికారులు అక్రమం చేసి ఉంటే. నేను అక్రమంగా క్వారీ నడుపుతూ ఉండేది ఈ రోజుకి ఏ విలేకరి అయినా కూడా బొమ్మనహాళ మండలం నేమకల్లకు వెళ్ళండి, కాంతారావు అనే వ్యక్తి ఇల్లీగల్గా క్రషరు క్వారీ అన్ని పెద్ద మొత్తంలో నడుపుతున్నాడు. ఈ రోజుకి ఎవరైనా పోయి చూసారండి. నేను నా మాట అబద్ధం ఉంటే అయినా మీరు ఏ శిక్షణ వేయండి నాకు. టీడీపీ కొన్ని క్వారీ స్వాధీనం చేసుకుంటామంటామా? ఎలక్షన్ అయిపోయిన తర్వాత వేరే ఒక క్వారీని తీసుకొని కాలువ మాసంలో భార్యాభర్తలకు పూజ చేసింది ఆయనే. నా పేరుతో ఏమున్నాయి? నాకు గర్భంగా ఉన్నాయి, లీజ్ ఉంది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంది, గవర్నమెంట్కి కడుతున్నాము. ఎవరో ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు అభికోసాన్ని వసూలు చేసుకుంటే రాయల్టీలు. వాడు ఒక టన్ను కూడా పోనీడు, వాళ్ళైతే ఏం పర్మిట్లు లేకుండా పోతాయి వాళ్ళకి. మేమైతే కరెక్ట్గా ఉన్నాము. ఎక్కడ ఉంది దొంగ వ్యవహారం నాకు అర్థం కావట్లేదు. పోనీ
ఎవరో వైసీపీ వాళ్ళని బీజేపీలోకి తీసుకొస్తే భయపడి తీసుకొస్తున్నారనో లేదా వైసీపీ పైన ప్రేమనో చెప్తారు. నాకు ఒక్కటి చెప్పండి, నేను ఇప్పుడు బీజేపీ పార్టీలోకి తీసుకురావడానికి ఎవరండి ఖాళీ ఉన్నారు? టీడీపీ వాళ్ళకి పిలిస్తే వస్తారా బీజేపీలోకి? జనసేన అని పిలిస్తే వస్తారా బీజేపీలోకి? రారు కదా. ఎవరు వస్తారు? వైసీపీ వాళ్ళు ఎవరైనా కావాల్సిన వాళ్ళకి వస్తే వస్తారు. వైసీపీ వాళ్ళు మనం 40 మంది వచ్చారు, 42 మంది, అప్పుడు వాళ్ళు కండవాళ్ళు కప్పించుకొని ఏం తప్పేముందండి? కూటమిని నేను బలపరుస్తున్నానా బలహీనపరుస్తున్నానా? ఎవరైనా చెప్పండి. కొన్ని విలేకరుల సోదరులు, వైసీపీలో ఉండేటోళ్ళని బీజేపీలో చేర్పించుకుంటే అది కూటమికి బలమా బలహీనమా? బలమే కదా, ప్రతిపక్ష పార్టీ కదా వాళ్ళకి అందరికి. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షాన్ని తగ్గించి కూటమిని బలపరిస్తే దానికి విమర్శిస్తారు. వైసీపీ వాళ్ళ దగ్గరికి పోతాడు, వైసీపీ వాళ్ళ దగ్గర మాట్లాడిస్తాడు, వైసీపీ వాళ్ళని రక్షించుకుంటాడు అని బంధువుల ఇంటికి వెళ్ళకూడదు అంటారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళు చేస్తుంటే దొంగ వ్యవహారాలన్నీ ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో కూడా పెట్టినా దానిపైన చర్యలు ఏమీ ఉండవు. మళ్ళీ వాళ్ళు తప్పుడు పనులు చేస్తా, వాళ్ళు అక్రమాలు చేస్తా, డైవర్ట్ చేయడానికి, ప్రజల దారి మళ్లించడానికి రామచంద్రారెడ్డిని ఎప్పుడూ తిడుతూ ఉండేది. ప్రతిరోజు సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు ఏదో ఒకటి గెలుపుతూ ఉంటారు. ఎంత ప్రశాంతంగా ఉండదన్నా ఉండనివ్వట్లేదు. కాబట్టి చెప్తా ఉన్నా వాళ్ళకి, అనవసరంగా నన్ను గెలుకొద్దు. లాస్ట్ టైం ఏదో నా గురించి మాట్లాడాడు, మళ్ళీ నేను వీడియో పెట్టాల్సి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఊరికి. నన్ను గెలకడం ఎందుకు వాళ్ళకి నాకు అర్థమవుతుంది. చెప్తా ఉన్నా, నేను అందరూ అంటున్నారు కదా నన్ను, ఏబిఎన్ వాళ్ళు కూడా అన్నారు కదా నన్ను, వైసీపీ వాళ్ళ దగ్గర పోతా, ప్రతిరోజు పోతా వైసీపీ వాళ్ళ దగ్గరికి. వాళ్ళు పట్టుకొని బీజేపీలో చేర్పించుకుంటా. నీ అబ్బగంటే ఏం పోయింది, నీ తాతగంటే ఏం పోయింది, నీకేం నష్టం అయ్యింది, నీ ఎంతమంది వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి బీజేపీలో చేర్పించినా కూడా అది కూటమికి బలం అవుతుంది కానీ బలహీనం కాదు కదా. కాబట్టి ప్రతిసారి అనాల్సిన పనిలే. నేను ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా. అప్పుడు ఆంధ్రజ్యోతిలో రాపించినాడు ఆ పెద్ద మనిషి ఇక్కడ మనసు బీజేపీలో అని, బళ్ళారిలో బార్డర్ దాటితేనే బీజేపీతో అని అన్నారు. వాళ్ళకి కొద్ది రోజులు అయింది, మళ్ళీ వైసీపీకి వచ్చాను. ఏదో పెళ్ళిళ్ళలోన ఆ శ్రీరాములతో ఒకసారి ఫోటో వచ్చింది పేపర్లో, బళ్ళారి మంత్రిగా ఉన్నాడు. మళ్ళీ ఇతను వైసీపీ లేకుండా కూడా బీజేపీతోనే సంబంధాలు అని చెప్పి పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వచ్చాడు కదా, తిరిగి మళ్ళీ వైసీపీతో సంబంధాలు అంటాడు. నేను ఏమీ చేసినా తప్పు పట్టడమే వాళ్ళ పని. నాతో ఏదో ఒకటి గెలకాలి. పోనీ వాళ్ళు అక్కడికి అదే ఊపుకుంటారా అంటే దాన్ని అంతా వాళ్ళు పికప్ చేసుకుంటారు మళ్ళీ టీడీపీ. అందుకే కాళీ శ్రీనివాసులు గారికి మనం ప్రెస్ నోట్ కూడా పెట్టాను. నేను నీ బ్యాచ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారో ఒకసారి చూసుకోండి. ధర్మాలు నాకు నేర్పించే గతి ఎవరికి, నాకు అసలు ఎవరి దగ్గర వినాల్సిన అవసరం నాకు రాలేదు కూడా. ఇప్పుడు కూడా నేను ఏం చేయాలో నాకు దేవుడు ఆ శక్తి ఇచ్చాడు నాకు. ఇక కాలువ శ్రీనివాసులకి నేను మోసం చేశానా మంచి చేశానా అని అంటే, కాలువ శ్రీనివాసులు గారు ఈరోజు గురుడి ఆంజనేయ స్వామి టెంపుల్లో పోతాను, నేను ప్రమాణం చేస్తాను. కాలువ శ్రీనివాసులు ఎన్నికలకి నేను సహాయం చేసినానా లేదా? నా పైన కాలువ శ్రీనివాసులు గెలిచింది కేవలం 1800 ఓట్లతోటి. ఈసారి 42,000తో గెలిచారంటే మా కష్టం ఉంది, మా కుటుంబం కష్టం దాంట్లో. అన్ని రకాలుగా కూడా నేను కాలువ శ్రీనివాసులకు అండగా నిలబడి 42,000 మెజారిటీ ఇచ్చింది. వైసీపీ వాళ్ళు చెప్తారు రామచంద్రరెడ్డి వల్లనే ఇంత ఘోరంగా ఓడిపోయామని, వీళ్ళు చెప్తారు రామచంద్రరెడ్డి మాకేం సహాయం చేయలేదని. ఈ 2 కోట్లు నాకు 2 పక్కల నుంచి చెప్పని చూద్దామంట. కాలువ శ్రీనివాసులు ఏం చేశాడు? ఎన్నిక అయిన తర్వాత గెలిచిన తర్వాత మొదటి దెబ్బ ఎవరిని కొట్టాలా? నన్నే కొట్టాడు. మొదటి దెబ్బ నన్నే కొట్టాడు. మీటింగుల్లో పెట్టి సన్మానాలు, రామచంద్రరెడ్డి పైన పోరాడిన వీరులు అని చెప్పి కొంతమందికి సన్మానం చేస్తాడు. నీవు గెలుపుతున్నావు, నన్ను అపహాస్యం చేస్తున్నావు, అవహేళన చేస్తున్నావు, తిడుతున్నావు, నేను స్పందిస్తే తప్పు నీకు. ఇదే కదా చెప్తా ఉండేది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, సోకాడి టీడీపీ వాళ్ళకి చెప్తున్నా, పాత్రికేయ ధర్మానికి ఒక మాయని మచ్చ లాంటి వాడు, అక్కడ ఉండేటువంటి